దీవెనలందించండి. దేవతలారా రండి, మీ దీవెనలందించండి. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. Hello everybody, hello everybody. Welcome to my party, welcome to my party. Hello everybody, yeah. Welcome to my party, yeah. Hello everybody, hello everybody. Welcome to my party, welcome to my party. Hello everybody, yeah. Welcome to my party, yeah. Hello everybody, hello everybody. Welcome to my party, welcome to my party. Hello everybody, yeah. Welcome to my party, yeah. Hello everybody, hello everybody. Welcome to my party, welcome to my party. Hello everybody, yeah. Welcome to my party, yeah. Hello everybody, hello everybody. Welcome to my party, welcome to my party. Hello everybody, yeah. Welcome to my party, yeah. Hello everybody, hello everybody. Welcome to my party, welcome to my party. Hello everybody, yeah. Welcome to my party, yeah. Hello everybody, hello everybody. Welcome to my party, welcome to my party. Hello everybody, yeah. Welcome to my party, yeah. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
మేడమ్స్ గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది.
కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది. మాసిపోని గాయమల్లే గుండెలోనే ఉంటుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి, ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. లోకం చీకటవుతున్నా, బ్రతుకే భారమవుతున్నా, మనసే జ్యోతి కావాలి, మనిషే వెలుగు చూపాలి. మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా, ఏ గూడు నీదవుతున్నా, హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. కన్న మిన్న లోకాన లేదురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా, పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా.
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్నమిన్నా లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఇది నార్మల్ బోటు 100 రూపాయలు, దగ్గర 30 మంది పడతారు. ఇటువైపు స్పీడ్ బోట్ ఉంది. ఇది ట్రిప్కి నలుగురికి 800, ఒకళ్ళకి 200. ఇప్పుడు వెళ్తుంది ఇది నార్మల్ బోట్ 100 రూపీస్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్న వాటికైతే ప్రతిదానికి లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు, ఏ ఇబ్బంది లేదు. అదిగో నార్మల్ బోట్ వెళ్తుంది, స్పీడ్ బోట్. ఇది స్పీడ్ బోటు ఒకళ్ళకి 200, నలుగురిని తీసుకెళ్తారు. ట్రిప్కి 6 నిమిషాలు ఉంటుంది. స్పీడ్ బోటు 6 నిమిషాలు అలా రౌండ్ సీ వరకు తీసుకొస్తారు. అందరికీ లైఫ్ జాకెట్లు ఉన్నాయి, చాలా బాగుంటుంది, సేఫ్గా ఉంటుంది. లైట్ అయ్యమ్మా బాబు శివబాబు హాయ్ బాచి బాగా వచ్చింది, ఫుల్ వీడియో వచ్చింది.
మన డైట్ ప్రాంగణం అంటే నాకు ప్రాణప్రదం. నాలో పుట్టిన ప్రతి పదానికి తొలి అక్షరం ఇక్కడే జన్మించింది. దానికి ఎన్నో అవకాశాలు కల్పించి ఈనాడు ఈ ఆకాశంలో నా పేరు రాసుకుని ఎత్తుకెదిగేలా చేసింది. సదా ఆ విషయంలో మన డైట్కి రుణపడి ఉంటాను. ఇది నా జీవితంలో తొలి లక్ష్యానికి బీజం పడిన క్షణాలు. ఇక్కడ మన లెక్చరర్ గారి గురించి అందరినీ నేను మీట్ అవ్వలేకపోయాను. ఉద్యోగం దాటి వెళ్ళిన తర్వాత ఇక్కడేం నేర్చుకున్నాను ఇప్పటివరకు చెప్పాను. డైట్ ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడున్నంతసేపు ఎంత క్రమశిక్షణగా మనల్ని, ఎంత కట్టుదిట్టంగా మన ప్రవర్తనని, మన నడవడికని తీర్చిదిద్దారో బయటకు వెళ్ళిన తర్వాత అంతకు మించిన ప్రేమను చూపించారు. నేను ఈ సందర్భంలో అందరినీ మీట్ అవ్వలేకపోయాను, కానీ జేపీ సార్ని 2 సార్లు కలిసే అవకాశం నాకు దక్కింది. సార్కి గుర్తుండి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడే నాకు మ్యారేజ్ అయింది. మాకు ట్రైనింగ్ జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో జేపీ సార్ కనిపించారు. మా వారిని పరిచయం చేశాను. చాలా చక్కటి అమ్మాయిని, మా చేతుల్లో పెరిగిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారండి అని చాలా మంచి మాట చెప్పారు. అలాగే నేను ఉద్యోగం కోసం రోజు ద్వారపూడి వెళ్ళొచ్చినప్పుడు రోడ్డు మీద నిలబడ్డప్పుడు సార్ కార్లో వెళ్తున్నారు ఎవరితోట కలిసి, అంటే ఈ ఒక ర్యాంకులో ఎవరో ఉన్నారు పక్కన. నన్ను దాటి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి, ఈ అమ్మాయి మన డైట్ అమ్మాయి, రామ్మ తీసుకెళ్తాను, ఎక్కడ నువ్వు అనపత్తే కదా తీసుకెళ్తాను అనేసి. అంటే డైట్ పిల్లలు ఎక్కడ కనిపించినా వాళ్ళు చూపించే ప్రేమ, ఆప్యాయత ఇక్కడ క్రమశిక్షణ మించిన కన్నా ఎక్కువ ఉందని చెప్పడానికి నేను ఈ సన్నివేశాన్ని వివరిస్తున్నాను. డైట్ ఉద్యోగంతో పాటు ఇంకా నాకేమిచ్చిందంటే, ఎక్కువ సమయం తీసుకోను కానీ ఖచ్చితమైన స్నేహ బృందాన్ని ఇచ్చిందని చెప్తాను. నా వ్యక్తిత్వంలో ఏవైనా ప్రత్యేకతలు ఉంటే అవి నా స్నేహాల నుంచి నాకు సంక్రమించిన కాంతి కణాలే. పాఠాలు చెప్పకపోతే మేము మిగతా వాళ్ళకి ఎలా చెప్పగలం? అందుకని మా వాళ్ళు ఎలా ఉన్నారు అడిగి మా వాళ్ళే మీరు చేయండి అని అనగలం మేము. అది మా స్వార్థం తప్ప. నిజమే, మా పిల్లలు చాలా చోట్ల అడిగితే మీ పిల్లలు అంటే నాకు చాలా బాగుంటారు. నెంబర్ 1 మండలంలో ఎంఈఓ అనేక మండలాల్లో ఎంఈఓస్ ఎవ్వరు ఒక్కడు కూడా మా డైట్ స్టూడెంట్స్ గురించి నెగిటివ్గా చెప్పలేదు. అందరూ కూడా తప్పగా చెప్పారు. అటువంటి విద్యార్థులు మా పిల్లల్ని మేము చూస్తాను ఇవని అక్కడి నుంచే తలుచుకున్నాం. సత్యనారాయణ చేసిన రోజు నుంచి కూడా తలుచుకుంటాను. తర్వాత మన మల్లికార్జున వాళ్ళు చేశారు. తర్వాత ఈ లోపల ఇక్కడికి వచ్చాము. చేసినప్పుడు ఇక్కడికి వచ్చేసాను. వెంటనే మా దగ్గరికి వచ్చారు. ఆ నెంబర్లు కూడా మా స్టాఫ్ నెంబర్లు అందరి నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ నెంబర్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కలయిక అనేది మనలో ఉత్తేజాన్ని కలిగిస్తారు, మనలో ఇన్స్పిరేషన్ కలిగిస్తారు అన్నమాట. మనం ఇటువంటి మీట్లు ఎప్పుడు కూడా తప్పేం కాదు, పెట్టుకుంటేనే మంచిది. ఒక నెల కష్టపడవలసి వస్తుంది తప్ప ఒక 10 సంవత్సరాలకో, ఒక 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలకో పీరియడ్ పెట్టుకుని రెన్యూల్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈవేళ మన దగ్గర టీచర్లే కాకుండా 2-3 పంచాయతీరాజులు పనిచేస్తున్నట్టుగా ఉంది. ఎవరు చైతన్యగా సెక్రటరీ కదా, కూర్చోము. అలాగే 3 సిఐగా పనిచేస్తున్నారు. ఇంకొకటి చెప్పిన పార్వతీపురం జిల్లా కలెక్టర్ గారు శ్యామ్ ప్రసాద్ అని ఉన్నాడు. ఇక్కడ మన స్టూడెంట్. ఇప్పుడు పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ అని ఎవరున్నారు పార్వతీపురం జిల్లా. ఆయన టీచర్స్ ని ఆ బ్యాచ్ వాళ్ళు కలుస్తున్నాడు ఎక్కువగా. ఏ బ్యాచ్ వాళ్ళు? 95, 96 బ్యాచ్ వాళ్ళు. ఇవి అప్పుడప్పుడు మీట్ అవుతుంటాడు ఆయన. వీళ్ళు వెళ్తుంటారు అక్కడికి. ఆ గ్రూప్ లో నేను పెట్టుకున్నాను, అందుకే నాకు తెలుస్తుంటుంది. అలాగే అంటే ఒక వృత్తులే కాదు, మన దగ్గర రోనంగి గోపాలకృష్ణ అని శ్రీకాకుళం నుంచి అప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్మానం చేయడానికి వెళ్తే నాకు సన్మానం చేశాడు ఆయన. వెస్ట్ గోదావరి టైప్ లో ఉండగా నేను ఆయన అన్నాడు, ఏదో మాట వస్తే మంచి పొజిషన్కి వెళ్ళావు, బాగుంది, మాకు చాలా ఆనందంగా ఉంది అంటే, సార్ మీరు ఇక్కడ దోపచారులు వచ్చి కూడా మీరు రీరైట్ అన్నారు కదా, ఎక్కడ మొదలు పెట్టినాం. పిల్లోడి కోసం రాస్తాం, మన కోసం రాస్తాం, పిల్లోడి కోసం రాస్తాం, పిల్లోడి కోసం మనకి అనుబంధం పెరగడం కోసం రసంగా రాస్తాం. అది మీరు ఎన్నో అనుకున్నా కానీ అన్ని మాస్కాయికే కదా కాదా. రీరైట్ రాసిన మళ్ళీ ఇంప్రూవ్ చేసినా మళ్ళీ మాస్ టైపింగే. యూజర్ పెట్టకూడదు కాబట్టి రీరైట్ పెట్టకూడదు, సంతకం పెట్టేవాడిని. అది చేశారు లేదా? మీరు చేశారు. కాబట్టి మనం
రావాలి అందరూ ఫ్రెండ్స్ అందరూ రావాలి. ఇలా మాత్రం అప్పుడు నువ్వు డబ్బాలు గొప్ప సేవ చేసేవాడురా. డైట్ మెస్ అంటే ఈడే కూర్చోతాడు. ఒక గుర్రమే కొంచెం మోసుకుంటాడు. మా రూమ్మేట్ ఢిల్లీ వైజాగ్ వెళ్ళావు నువ్వు? 4 రోజులు ఎటు వెళ్తావు నువ్వు? శేఖర్ లేటెస్ట్ వచ్చారా దిక్కుమేనా ఢిల్లీ? అంతా టోటల్ బులే ఏం తేలేదు. మౌలి ఉండు అటు లైటింగ్ అటు వచ్చా. రమేష్ ఇటు తిరిగి సజ్జరా. ఓకే స్వామీజీ, ఈ పుణ్యం మీ ద్వారా మాకు వచ్చింది సార్. నాకు తీయండి అన్ని ఫోటోలు నేను లేదు. ఓకే థ్యాంక్ యూ. నువ్వే మెయిన్ రా బాబు మాకు. స్వీట్ దాత సుఖీబావ శివబాబు సుఖీబావ. మహేష్ స్వీట్ బాగుంది. శివబాబు ఇచ్చిన స్వీట్ బాగుంది. ప్రముఖ డాక్టరేట్ అవార్డు గ్రహీత అచ్చా వద్దారు డాక్టర్ చైతన్య కుమార్ గారు. నేను ఏడా అనుకో, నాకు ఎంతవరకు తెలియలేదు క్లియర్గా. నిజంగా నిజమే తెలియదు. డాక్టర్ చైతన్య దేనికో పెట్టావు అనుకోండి. నేను తెలియదు. తేజ మెరిసిపోతున్నాడు. ఆ మేడం ఇలా తిరగండి ఒకసారి. ఈ మేడం గారికి హాయ్ చెప్పలేదు. మీకే కష్టపడతాను. తిరగడం పర్లేదు, కష్టపడతాను. మీరు బాగా కష్టపడతారు. మేడం గారు చాలా రోజులు కనపడండి మీ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గౌరీ కెమెరామెన్ గౌరీతో భాస్కర్. బాబు శివబాబు ఈ
బాగా వచ్చింది, ఫుల్ వీడియో వచ్చింది. ఇస్తే మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మన డైట్ ప్రిన్సిపల్ గారు జయశ్రీ మేడం గారికి, అదేవిధంగా మన అధ్యాపకులు జయప్రకాష్ గారికి, అదేవిధంగా మన ఇంకా అధ్యాపకులు ఆచార్యులు గారికి, అదేవిధంగా సత్యనారాయణ సార్ గారికి, మిగతా రామకృష్ణ సార్ గారికి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముందున్న మిత్రులందరూ కూడా మన ఆత్మీయ కలయిక ఏదో ఒకటి ఉపయోగపడుతుంది కదా, తెలియజేస్తున్నాను. ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. నన్ను కవర్ చేయాలి. అయితే మనం చదువుకునే రోజుల్లో మనం 2002 డైట్ బ్యాచ్ చెందిన విద్యార్థులు మనం చదువుకునే రోజుల్లో 78 to 79 మెంబర్స్ అనుకుంటా మనందరం ఉండేవాళ్ళం. అయితే ఇప్పుడు మనకు టోటల్గా ఇక్కడ ఒక 52 మెంబర్స్ కొన్ని అనివార్య కారణాల వలన కొంతమంది మిత్రులు హాజరు కాలేకపోయారు. కానీ ఇదొక మంచి శుభదినం, చాలా చక్కనైన కార్యక్రమం. ఇంకా ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని మేము నెల రోజులు అనుకోవడం, ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తే ఆ రోజు రాని వచ్చింది. ఈ రోజు అయితే అందరినీ ఈ 22 ఏళ్ల తర్వాత మనకు దక్కిన అదృష్టం. మహావృక్షాల నడుమ ఆకుపచ్చ రాగమై వినిపించడం ఏ లేత మొక్కకైనా ఎంత సంబరం. ఈనాడు ఆ సంబరాన్ని జరుపుకోవడం మన భాగ్యం. అమ్మను ఏళ్ల తర్వాత చూసిన ఏ బిడ్డకైనా ఎలా ఉంటుంది? ఈనాడు మనందరి గుండెల్లో అదే అనుభూతి. అంతర్గత ఆత్మను పునరుజ్జీవింపచేసే వ్యక్తులకు మనందరం కృతజ్ఞులై ఉండాలి. ఒక్కొక్క గురువు మనకు బోధించింది ఒక్కో సబ్జెక్ట్ కాదు, బ్రతుకుని ఒక ఫలవంతమైన ఆబ్జెక్ట్గా మార్చుకోవడం ఎలానో చెప్పిన జీవన సూత్రం. సమాజానికి చుక్కాని అయిన గురువుకి ఉండాల్సిన బలమైన వ్యక్తిత్వం ఎలాంటిదో నేర్పిన కార్యశాల మన కళాశాల. పూర్వ విద్యార్థుల కలయిక అంటే ఆ పూర్వ విద్యార్థుల గురువులను పూజించే అపూర్వ సన్నివేశం. బ్రతుకును నిలబెట్టిన గురు పూర్ణిమలకు అందించే పూర్ణ హారతి. మాటల వెలువెంతో నిరూపించే అధ్యాపక వృత్తిలో మనల్ని నిలదొక్కునేలా చేసిన మొట్టమొదటి మెట్లకు మనం పూసే పసుపు కుంకుమ. సమాజ నడిపొడ్డులో గౌరవాల పూల చెట్టై మనం విరబూసేలా చేసిన తొలి తోటమాలి మెడల్లో వేసే పూలదండ. ఈ పూర్వ విద్యార్థుల కలయిక, గురువుల ఆశీర్వాదాలు మరో 100 ఏళ్లు పొందేందుకు చేసుకునే వరాల వేడుక. మన మాటను మన్నించి వచ్చిన ఈ నక్షత్రాల సమూహానికి శతవందనాలు. వారు వెలిగించిన దీపాలు అర్పించే కార్తీక శోభని తిలకించడానికి వయోభారాన్ని లెక్క చేయక వచ్చిన వెన్నెళ్లకు వేల జోహార్లు. మీరు చెప్పిన ప్రతి పాఠాన్ని మేము ఇక్కడ మా హృదయాల్లో రాసుకున్నాం. వాటికి కొన్ని రుజువులుగా మా జీవితాల్లో కొన్ని అనుభవాలను వివరించాలని అనుకుంటున్నాను. ఇది ప్రసంగం కాదు, మనందరి అంతరంగం. మిత్రులు ఎవరికి అభ్యంతరం ఉండదని భావిస్తున్నాను. గురువులకు మన జీవిత పరీక్షలు ఎలా పాస్ అయ్యామో చెబితే మరింత ఆనందం అని నమ్ముతాను. డైటు మనకేమిచ్చిందో, ముఖ్యంగా నాకేమిచ్చిందో చెప్తాను. తొలి ఊపిర్లు ఊదిన మన డైట్ ప్రాంగణం అంటే నాకు ప్రాణప్రదం. నాలో పుట్టిన ప్రతి పదానికి తొలి అక్షరం ఇక్కడే జన్మించింది. దానికి ఎన్నో అవకాశాలు కల్పించి ఈనాడు ఈ ఆకాశంలో నా పేరు రాసుకుని ఎత్తుకెదిగేలా చేసింది. సదా ఆ విషయంలో మన డైట్కి రుణపడి ఉంటాను. ఇది నా జీవితంలో తొలి లక్ష్యానికి బీజం పడిన క్షణాలు. ఇక్కడ మన లెక్చరర్ గారి గురించి అందరినీ నేను మీట్ అవ్వలేకపోయాను. ఉద్యోగం దాటి వెళ్ళిన తర్వాత ఇక్కడేం నేర్చుకున్నాను ఇప్పటివరకు చెప్పాను.
డైట్ ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడున్నంతసేపు ఎంత క్రమశిక్షణగా మనల్ని, ఎంత కట్టుదిట్టంగా మన ప్రవర్తనని, మన నడవడికని తీర్చిదిద్దారో బయటకు వెళ్ళిన తర్వాత అంతకు మించిన ప్రేమను చూపించారు. నేను ఈ సందర్భంలో అందరినీ మీట్ అవ్వలేకపోయాను, కానీ జేపీ సార్ని 2 సార్లు కలిసే అవకాశం నాకు దక్కింది. సార్కి గుర్తుండి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడే నాకు మ్యారేజ్ అయింది. మాకు ట్రైనింగ్ జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో జేపీ సార్ కనిపించారు. మా వారిని పరిచయం చేశాను. చాలా చక్కటి అమ్మాయిని, మా చేతుల్లో పెరిగిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారండి అని చాలా మంచి మాట చెప్పారు. అలాగే నేను ఉద్యోగం కోసం రోజు ద్వారపూడి వెళ్ళి వచ్చినప్పుడు రోడ్డు మీద నిలబడ్డప్పుడు సార్ కార్లో వెళ్తున్నారు ఎవరితోటో కలిసి, అంటే ఈ ఒక ర్యాంకులో ఎవరో ఉన్నారు పక్కన. నన్ను దాటి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి, ఈ అమ్మాయి మన డైట్ అమ్మాయి, రామ్మా తీసుకెళ్తాను, ఎక్కడ నువ్వు అనపత్తే కదా తీసుకెళ్తాను అనేసి. అంటే డైట్ పిల్లలు ఎక్కడ కనిపించినా వాళ్ళు చూపించే ప్రేమ, ఆప్యాయత ఇక్కడ క్రమశిక్షణ మించిన కన్నా ఎక్కువ ఉందని చెప్పడానికి నేను ఈ సన్నివేశాన్ని వివరిస్తున్నాను. డైట్ ఉద్యోగంతో పాటు ఇంకా నాకేమిచ్చిందంటే, ఎక్కువ సమయం తీసుకోను కానీ ఖచ్చితమైన స్నేహ బృందాన్ని ఇచ్చిందని చెప్తాను. నా వ్యక్తిత్వంలో ఏవైనా ప్రత్యేకతలు ఉంటే అవి నా స్నేహాల నుంచి నాకు సంక్రమించిన కాంతి కణాలే. పాఠాలు చెప్పకపోతే మేము మిగతా వాళ్ళకి ఎలా చెప్పగలం? అందుకని మా వాళ్ళు ఎలా ఉన్నారు అడిగి మా వాళ్ళే మీరు చేయండి అని అనగలం మేము. అది మా స్వార్థం తప్ప. నిజమే, మా పిల్లలు చాలా చోట్ల అడిగితే మీ పిల్లలు అంటే చాలా బాగుంటారు. నెంబర్ 1 మండలంలో ఎంఈఓ అనేక మండలాల్లో ఎంఈఓస్ ఎవ్వరు ఒక్కరు కూడా మా డైట్ స్టూడెంట్స్ నెగిటివ్ గా చెప్పలేదు. అందరూ కూడా చక్కగా చెప్పారు. అటువంటి విద్యార్థులు మా పిల్లల్ని మేము చూస్తాను ఇవని అక్కడి నుంచే తలుచుకున్నాం. మా సత్యనారాయణ చేసిన రోజు నుంచి కూడా తలుచుకుంటాను. తర్వాత మన మల్లికార్జున వాళ్ళు చేశారు. తర్వాత ఈ లోపల ఇక్కడికి వచ్చాము. చేసేటప్పుడు ఇక్కడికి వచ్చేసాను. వెంటనే మా దగ్గరికి వచ్చారు. ఆ నెంబర్లు కూడా మా స్టాఫ్ నెంబర్లు అందరి నెంబర్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ నెంబర్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ కలయిక అనేది మనలో ఉత్తేజాన్ని కలిగిస్తారు, మనలో ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది అన్నమాట. మనం ఇటువంటి మీట్లు ఎప్పుడు కూడా తప్పేం కాదు, పెట్టుకుంటేనే మంచిది. ఒక నెల కష్టపడాల్సి వస్తుంది తప్ప ఒక 10 సంవత్సరాలకు, ఒక 15 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలకు పీరియడ్ పెట్టుకుని రెన్యూల్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈవేళ మన దగ్గర టీచర్గా కాకుండా 2-3 పంచాయతీరాజ్లో పనిచేస్తున్నట్టుగా ఉంది. ఎవరు చైతన్యమా సెక్రటరీ కదా, కూర్చోము. అలాగే 3 సిఐగా పనిచేస్తున్నారు. ఇంకొకటి చెప్పిన పార్వతీపురం జిల్లా కలెక్టర్ గారు శ్యామ్ ప్రసాద్ అని ఉన్నాడు. ఇక్కడ మన స్టూడెంట్. ఇప్పుడు పార్వతీపురం జిల్లా కలెక్టర్ శ్యామ్ అని ఎవరున్నారు పార్వతీపురం జిల్లా. ఆయన టీచర్స్ ఆ బ్యాచ్ వాళ్ళు కలుస్తున్నాడు ఎక్కువగా. ఏ బ్యాచ్ వాళ్ళు? 95, 96 బ్యాచ్ వాళ్ళు. ఇవి అప్పుడప్పుడు మీట్ అవుతుంటాడు ఆయన. వీళ్ళు వెళ్తుంటారు అక్కడికి. ఆ గ్రూప్ లో నేను పెట్టుకున్నారు, అందుకే నాకు తెలుస్తుంటుంది. అలాగే అంటే ఒక వృత్తులనే కాదు, మన దగ్గర రోనంగి గోపాలకృష్ణ అని శ్రీకాకుళం నుంచి అప్పుడు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఫోర్త్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్మానం చేయడానికి వెళ్తే నాకు సన్మానం చేశాడు ఆయన. వెస్ట్ గోదావరి టైప్ లో ఉండగా నేను ఆయన అన్నాడు, ఏదో మాట వస్తే మంచి పొజిషన్కి వెళ్ళావు, బాగుంది, మాకు చాలా ఆనందంగా ఉంది అంటే, సార్ మీరు ఇక్కడ దోచారులు వచ్చి కూడా మీరు రిలేట్ అన్నారు కదా, ఎక్కడ మొదలు పెట్టాం. పిల్లోడి కోసం రాస్తాం, మన కోసం రాస్తాం, పిల్లోడి కోసం మనకి అనుబంధం పెరగడం కోసం నష్టంగా రాస్తాం. అది మీరు ఎన్నో అనుకున్నా కానీ అన్ని మాస్కాకింగే కదా కాదా. రీరైట్ రాసిన మళ్ళీ ఇంప్రూవ్ చేసినా మళ్ళీ మాస్ టైపింగే. యూజర్ పెట్టకూడదు కాబట్టి రీరైట్ పెట్టకూడదు, సంతకం పెట్టేవాడిని. అది చేశారు లేదా మీరు? చేశారు. కాబట్టి మనం
రావాలి అందరూ ఫ్రెండ్స్ అందరూ రావాలి. ఇలా మాత్రం అప్పుడు నూనె డబ్బాలు కట్టి మోసుకుంటే గొప్ప సేవ చేసేవాడురా. ఈ డైట్ మెస్ అంటే ఈడే కూర్చోతున్నాడు. ఒక బుర్రమే కొంచెం మోసుకుంటాడు. ఈశేఖర్ మా రూమ్మేట్ ఈశేఖర్. ఢిల్లీ వైజాగ్ వెళ్ళావు నువ్వు? 4 రోజులు ఎటు వెళ్తావు నువ్వు? శేఖర్ లేటెస్ట్ వచ్చారా దిక్కుమేనా ఢిల్లీ? అంతా టోటల్ బులే కలవత్కేం తేలేదు. మౌలి ఉండు అటు లైటింగ్ అటు వచ్చారు. రమేష్ ఇటు తిరిగి సచ్చరా. ఓకే స్వామీజీ ఈ పుణ్యం మీ ద్వారా మాకు వచ్చి సార్ నాకు తీయండి. అన్ని ఫోటోలు నేను లేదు. ఓకే థ్యాంక్ యూ. నువ్వే మెయిన్ రా బాబు మాకు. స్వీట్ దాత సుఖీబావ శివబాబు సుఖీబావ. మహేష్ స్వీట్ బాగుంది. శివబాబు ఇచ్చిన స్వీట్ బాగుంది. ప్రముఖ డాక్టరేట్ అవార్డు గ్రహీత అచ్చా వద్దా డాక్టర్ చైతన్య కుమార్ గారు. నేను ఏడా అనుకోను, నాకు ఎంతవరకు తెలియలేదు క్లియర్గా. నిజంగా నిజమే తెలియదు. డాక్టర్ చైతన్య దేనికో పెట్టాం అనుకోండి. నేను తెలియదు. తేజ మెరిసిపోతున్నారు. ఆ మేడం ఇలా తిరగండి ఒకసారి. ఈ మేడం గారికి హాయ్ చెప్పలేదు. మీకే కష్టపడతాను తిరగడం పర్లేదు. కష్టపడతాను, మీరు బాగా కష్టపడతారు. సజ్జలు తింటాం. మేడం గారు చాలా రోజులు కనపడండి మీ. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గౌరీ కెమెరామెన్ గౌరీతో భాస్కర్. ఈశేఖర్ మా రూమ్మేట్ ఈశేఖర్. ఢిల్లీ వైజాగ్ వెళ్ళావు నువ్వు? 4 రోజులు ఎటు వెళ్తావు నువ్వు? శేఖర్ లేటెస్ట్ వచ్చారా దిక్కుమేనా ఢిల్లీ? అంతా టోటల్ బులే కలవత్కేం తేలేదు. మౌలి ఉండు అటు లైటింగ్ అటు వచ్చారు. రమేష్ ఇటు తిరిగి సచ్చరా. ఓకే స్వామీజీ ఈ పుణ్యం మీ ద్వారా మాకు వచ్చి సార్ నాకు తీయండి. అన్ని ఫోటోలు నేను లేదు. ఓకే థ్యాంక్ యూ.
నువ్వే మెయిన్ రా బాబు మాకు స్వీట్ స్వీట్ తాత సుఖీబావ స్వీట్ తాత సుఖీబావ శివబాబు సుఖీబావ మహేష్ స్వీట్ బాగుంది శివబాబు ఇచ్చిన స్వీట్ బాగుంది ప్రముఖ డాక్టరేట్ అవార్డు గ్రహీత అచ్చా వద్దారు డాక్టర్ చైతన్య కుమార్ గారు నేను ఏడో అనుకో నాకు ఎంతవరకు తెలియలేదు క్లియర్గా నిజంగా నిజమే తెలియదు డాక్టర్ చైతన్య దేనికో పెట్టాం అనుకోండి నేను తెలియదు తేజ మెరిసిపోతున్నారు అర్థం ఆ మేడం ఇలా తిరగండి ఒకసారి ఈ మేడం గారికి హాయ్ చెప్పలేదు మీకే కష్టపడతాను తిరగడం పర్లేదు కష్టపడుతున్నాను మీరు బాగా కష్టపడతారు మేడం గారు చాలా రోజులు కనపడరు మీ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గౌరీ కెమెరామెన్ గౌరీతో భాస్కర్